అనకాపల్లి జిల్లా నలుమూలల ఒకటే సందడి ఒకటే నామస్మరణ. గణేష్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. అనకాపల్లి జిల్లా నలుమూలల ఒకటే సందడి ఒకటే నామస్మరణ. గణేష్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. దేవుడికి భక్తులుంటారు కానీ ఒక నాయకుడికి ఇంతమంది అభిమానులు ఉంటారా అని నిరూపించేలా కూటమి నాయకులు, దళిత సంఘాలు మరియు అభిమానులు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 2006లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమక్షంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గణేష్ నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీని తన సొంత కుటుంబంగా భావించి అంకిత భావంతో పనిచేశారు. 2014లో పీలా గోవింద్ సత్యనారాయణ గెలుపులో కీలక పాత్ర పోషించిన 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించినా అది కేవలం గణేష్కే సాధ్యమైంది. ఆయన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారు ఆయనను ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అరకు పరిశీలకులుగా నియమించడమే కాకుండా నేడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు అప్పగించారు. కేవలం రాజకీయ వేడుకలకే పరిమితం కాకుండా గణేష్ పుట్టినరోజున సేవా కార్యక్రమాల వెల్లువ కురిసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలతో జిల్లా అంతా సేవామయమైంది. ఈ కార్యక్రమంలో పోలారపు తిరునాథ్, మంగా ఈశ్వర్, కోడిగుంపల్లి రాజా, పందిరి దయ్యాల రాజు, గౌండ్ల కిషోర్, పోతల శ్రీను, సిమిటి రామకృష్ణ, గోర్లు నూకరాజు, విజయ్, పరవాడ సురేష్, మాదాల విజయశంకర్ వంటి ప్రముఖ కూటమి నాయకులు మరియు వందలాది మంది అభిమానులు పాల్గొని గణేష్కి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మా అన్న సబ్బవరపు గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజులాగే ప్రతి ఏటా కూడా ఆయన 100 ఏళ్ళు కూడా జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ శ్రీ పల్లా విలియం కేరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాకిరిపేట నియోజకవర్గం పాకిరిపేటలో మరి రాష్ట్ర ఎస్సీ డైరెక్టర్ మరియు అరకు ఎన్నికల పరిశీలకులు, అలాగే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి, మంచి మనిషి, మొన్న వ్యక్తిత్వం కలిగినటువంటి సబ్బవరం గణేష్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో సేవలు చేసుకొని ఉన్నారు. ఆయనకి మంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు పేదవాళ్ళకి, అలాగే ఆయన ఇలాగా ఏమిస్తే బాగుంటుంది తమ్ముడు మన ఊళ్ళో అంటే అని మా ఊళ్ళోనూ కొంతమందికి చీరలు అయితే బాగుంటుంది అని అనుమతికి వెంటనే చీరలు నా తరపు నుంచి ఇస్తాను తమ్ముడు అని చెప్పేసి తమ్ముడు తీసుకెళ్ళి నువ్వే పంచిపెట్టని చెప్పేసి ఆయన ఇలాగా కార్యక్రమానికి పేదలకు అందరికీ చీరలు పంపించడం జరిగింది. అలాగే కొన్ని నియోజకవర్గంలో కూడా భోజన సదుపాయం, పిల్లలకి పెన్సిళ్ళు, అటువంటి పుస్తకాలు పంపిణీ కూడా చేస్తున్నారు. సేవ చేసే నాయకుడు కాబట్టి ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.